హలో ఎవ్రీవన్, ఈ వ్లాగ్ వచ్చేసి జూ పార్క్కి కంటిన్యూషన్ వీడియో. ఇందులో మొత్తం సఫారీ డీటెయిల్స్ ఉంటుంది. సఫారీ వచ్చేసి టికెట్ 120 రూపీస్ ఏసీ అండ్ నాన్ ఏసీ వచ్చేసి 80 రూపీస్ ఉంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా సఫారీ రైడ్ ఎంజాయ్ చేయండి. కిడ్స్ అయితే మేమైతే మా పిల్లల్ని ఇక్కడ ముందు డ్రైవర్ సీట్ పక్కన కూర్చోబెట్టేసాము. అంటే వాళ్ళకి వ్యూ బాగుంటుంది కాబట్టి అండ్ బాగా కనిపిస్తుంది, దగ్గర నుంచి చూస్తారని వాళ్ళిద్దరిని ముందు కూర్చోబెట్టేశాను. ఇది వచ్చేసి సఫారీ ఎంట్రన్స్. మేము మార్నింగ్ టైం వెళ్ళాము కాబట్టి వాటికి అంటే లయన్ కానీ టైగర్ కానీ వాటికి బ్రేక్ఫాస్ట్ టైం, సో మాకు చాలా దగ్గరగా కనిపించాయి. మీరు కూడా ఖచ్చితంగా జూ పార్క్ వెళ్ళినప్పుడు సఫారీ రైడ్ని ఎంజాయ్ చేయండి. మార్నింగ్ 9 to 10 మధ్యలో అండ్ ఈవినింగ్ వచ్చేసి 3 to 4 టైంలో అయితే జనరల్ యానిమల్స్ అవన్నీ బయట తిరుగుతుంటాయంట. సో ఆ టైంలో మీరు సఫారీ రైడ్ వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే టైగర్ లయన్ చాలా దగ్గర నుంచి వెళ్ళాయి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎంజాయ్ ద వీడియో. కనిపించిందా నాన్న నీకు రిటర్న్? ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఆకలి వేస్తుందా? అది చికెన్ ఇస్తారు పొద్దున మార్నింగ్. చికెన్ కర్రీ అక్కడ తినాలి కదా. వెళ్తుందా? ఫాస్ట్గా వెళ్తుందా? బయట ఉంటది, ఆకాశ్ లోపల ఉంటది. ఓ చూడు ఆకాశ్ కేజీలో ఆకాశ్ చూడు. వైట్ టైగర్, వైట్ టైగర్ చికెన్, వైట్ టైగర్ చూడు. కనిపించిందా మమ్మీ? ఆకాశ్ ఇంకా డేంజర్. అది బండి పైన వస్తుంది, జింకలంపడి వెంటాడుతుంది. అది శంకర్ ఉందా? శంకర్ 3 years వైట్ టైగర్ చూడు. జై చికెన్ చూడమ్మా, కనిపించిందా చికెన్? చూడు వైట్ టైగర్ చూడు. దుర్వ అక్కడే ఉంది, దుర్వ బయటనే ఉంది, వాకింగ్ చేస్తుంది. శంకర్ కి కూడా అక్కడ శంకర్ ఉంటుంది, ఎల్లో రాయల్ బెంగాల్ టైగర్. జాలీలా శంకర్ కి ఉంటుంది, అక్కడే ఉండిపోతుంది. ఓ బయట చూడన్నా. అయ్యో బయట నాన్న వస్తుంది, ఇక్కడే ఉంది చికెన్ చూడు. అరే చూడు చికెన్ టైగర్ చూడు. దీని పేరు దుర్వ. తీస్తున్నా. ఇంత దగ్గర నుంచి చాలా డేంజర్ ఉంది కదా. చికెన్ చూసావా నాన్న? ఏం కాదు, ఏమన్నదిరా. మన కోసమే వచ్చింది. వేరే బ్రాండ్ కాబట్టి దీని దగ్గర ఉంటుంది, కొట్లాడదామని. దాని ఫెదర్ కావాలా? నా బస్సులో ఉంది, తీసుకో మీద. మైంది కదా ఏం సిద్ధు పరిచయం చేసుకున్నట్టు దోస్తుని. రెండు బ్రదర్స్ అనమాట. బాయ్ బాయ్ టైగర్. హాయ్. చూసావా ఎట్లా చూసావా? అది వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు. ఆయన ఫుడ్ పెడతాడు కాబట్టి ఏమంటుంది ఆయనకి, లేకపోతే ఇట్లా మీద ఎగిరి దుంకుతుంది, అది గాలి కొడుతుంది. ఆయన ఫుడ్ పెట్టేది ఆయన్ని. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రాలేదు ఇంకా వీటికి, వచ్చింది అది దాని గురించి తిరుగుతుంది ఆడ. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ తినావా? దానికి చికెన్ గుడ్లు తింటాయి. చికెన్ సండే
టికెట్ చూడదా అది న్యూ యానిమల్స్ అన్నమాట. చాలా డేంజరస్ అయి ఇండియన్ బేస్. పట్టుకోమా ఇది పట్టుకో. ఓన్లీ వన్ వెహికల్ ఎట్ ఏ టైం. రెండు రావులకి ఓన్లీ ఇది వన్ వే 2 వే లేదు. నయా జనవర్ అలా 2 ఉన్నాయి. రైట్ మేక్ లెఫ్ట్ మేక్ లేవా లేదు మేడం. అడవి ఆవు మనబోతుంటారు అది. అక్కడ చూడమ్మా చికి ఇక్కడ చూడ ఆర్డ్స్ కాదు అది నీళ్ళకాయ. అడవి ఆవు మనబోతుంటారు అది. అంటే దాని లెగ్స్ సాక్స్ వేసుకున్నట్టు ఉంటుంది. ఆడ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి చూడు. బైసన్ ఇండియన్ గౌర్ బాహుబలి బోల్ బల్లాల దేవుడు. లేదు సాలిడ్ ఉంది. సన్నగా ఉన్నాయి పెద్ద ఉంది సార్ ఒకటి. అది మొత్తం ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీతో అడికి వెళ్తున్నాయి. ఇగో ఇది శివ. అంత దగ్గర నుంచి వెళ్ళొచ్చా? మామూలుగా బాగా అగ్రెసివ్ ఉంటాయి అవి. లోన్ ఉంది కదా ఇంకోటి, ట్రాక్ లో ఉంది చూడు ఇంకోటి. అవి బైసన్ పిజన్స్ చూడు ఎట్లా వెయిటింగ్ చేస్తున్నాయి. తిందామని కొన్ని తింటున్నాయి ఆల్రెడీ. అదే బలాల దేవుడు తిన్నపోతుంది. బాయ్ చెప్పు చికి సఫారీకి. చికి ఇక్కడ చూడు. ఓన్లీ బాయ్ చెప్పు. సఫారీ వాళ్ళకి అవైలబుల్.